ఎంత వేసాము మనం ఒకసారి చూద్దాం. దీన్ని ఓపెన్ చేసి చూసి దాన్ని లెక్కించి రేపు ఉపవాస కోటల్లోపు దీన్ని మరి కొంతమంది మరి అనాథ శరణాలయాలకు కానివ్వండి, విధవరాలకు కానివ్వండి, మరి కొంతమందికి మనం హెల్ప్ చేద్దాము. మనం ఇందులో ఉన్నదాన్ని బట్టి ఓకే. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దామండి, చూద్దాం. అందరూ చూడండి, ఈ తాళం ఇప్పుడే మొన్నే దొరికింది. ఇది ఎక్కడ పోయిందో కూడా దేవునికి స్తోత్రం. వేశారు, చూద్దాం, లెక్కేద్దాం. స్తోత్రం. మరి అందరూ కూడా మళ్ళీ కొత్త సంవత్సరం, పోయిన సంవత్సరం 100 రూపాయలు అయితే ఇంకా వేయడానికి ప్రయత్నం చేయండి. లేదంటే కనీసం వెయ్యని వాళ్ళు వేయడానికైనా ప్రయత్నం చేయండి. మనం ఎంతో ఖర్చు పెడతాం, ఎంతో కొంత మనం ఇందులో వెయ్యాలి. అది మనం అందరిది. అక్కడ మనం కొన్ని అన్నీ ఒక్కళ్ళకి పర్సనల్గా చేయాలంటే చేయలేము. ఇలా అందరి సొమ్ము కలిసి ఒక అంటే సంఘం తరపున చేయడం అది ఎవరికైనా ఉపయోగపడితే అందుకని ఇలా చేస్తున్నాం. దేవుడి స్తోత్రం. అయితే ఇంకొక కార్యక్రమం కూడా ఉంది. మన చిన్న సంఘంలో దేవుడు మరి పోయిన సంవత్సరం అయితే ఎంతమ్మా 4,700 రూపాయలు మనం కలెక్ట్ చేసాం. మరి పోయిన సంవత్సరం చెప్పా అందరూ కూడా వెయ్యాల్సిందే, కంపల్సరిగా 100 రూపాయలైనా అయిపోతే మనం దేవుడికి లెక్క చెప్పాలని మరి అందరూ వేస్తున్నారు చక్కగా. మరి చూద్దాం ఎంత అయింది. ఓకే, ఇలాగా మనం సజీవయా స్తుతి స్తోత్రం డబ్బా. ఇది ఎంత ఉందమ్మా ఈ చిల్లర కలిపేది కూడా 50 కలిపేది 9,700 రూపాయలండి. చప్పట్లు పట్టండి అందరూ. దేవుడి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగుగా. ఇంకా రానున్న దినాల్లో మనం ఇంకా ఎక్కువగా చాలా మనం పంపించాలి, చాలా మంది సహాయం చేయాలి, చాటి ఇవ్వాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రతి సంవత్సరం ఇంకా అందరూ వేయడానికి లేకపోతే పెంచడానికి మరి మీ ఇష్టం, ఏం చేసినా మంచిదే. ఇందులో ఒక 600 రూపాయలు పోయినసారి ఖర్చు పెట్టగా భోజనాలకి మిగిలితే నేను అందరూ వేసేసానండి. ఒక నోటు ఒక 600 రూపాయలు అందులో వేసేసాను. మళ్ళీ అంటే మళ్ళీ ఇంకా ఎందుకులేండి, అవి కూడా ఉన్నాయి. ఓకే, ఏదేమైనప్పటికీ 9,600 రూపాయలు. దీన్ని మనం ఏం చేద్దాం అనేది మరి భోజనాలా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఏం అవసరమో అడిగి అప్పుడు కొనేద్దాం. ఓకేనా? ఓకే, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.